ఇవాళ మంచి టాపిక్ చెప్తున్నా. 2 శ్లోకాలు కూడా ఈరోజు చెప్తాను. మీరు ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆత్మబోధ అనే ఒక ప్రకరణ గ్రంథం అంటారు. ప్రకరణం అంటే ఏంటంటే ఒక శాస్త్రం అనేది సంపూర్ణంగా అన్ని కోణాల్లో ఉన్నటువంటి విషయాలను చెప్తే దాన్ని శాస్త్రము అంటారు. అలా కాకుండా శాస్త్రములో ఒక పర్టికులర్ విషయాన్ని, అంటే ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పే ఆ యొక్క గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ప్రకరణము అంటారు. ప్రకరణము అంటారు. అందువలన వేదము ఉంది, శాస్త్రం. అందులో మనం నిత్య నైమిత్య కర్మలు, కర్మకాండ, మన మనస్సుతో చింతనం చేసే ఉపాసన, భక్తికాండ, అదేవిధంగా మన స్వరూప తత్వాన్ని తెలియజేసే జ్ఞానకాండ అంటారు. సో ఇవన్నిటి గురించి చెప్తుందన్నమాట. ఏది చేయాలి, ఏది చేయకూడదు అని చెప్తుంటాయి. మన కర్తవ్యం చెప్తుంది, చేయాల్సిన కర్మలు చెప్తున్నాయి, ఉపాసనలు చెప్తున్నాయి, ధ్యానం చెప్తుంది, శాస్త్ర శ్రవణం గురించి చెప్తున్నారు, మననం గురించి చెప్తున్నారు, నిధిధ్యాసనం చెప్పి ఆ జ్ఞానకాండలో కూడా పూర్తి చేస్తే దాన్ని శాస్త్రం, సంపూర్ణ శాస్త్రం అంటారు. ఉదాహరణకి భగవద్గీత సంపూర్ణ శాస్త్రం. భగవద్గీతలో అన్ని కోణాల్లో కూడాను చెప్పబడ్డాయి. మన నిత్య కర్మలు, మన కర్తవ్యం, భక్తి, జ్ఞానం అన్నీ ఉంటాయి. ఆత్మబోధ ఏదైతే చెప్తున్నామో సంపూర్ణ శాస్త్రం కాదు, కానీ ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి ముఖ్య పురుషార్థం ఏదైతే ఉందో దానిని మోక్ష పురుషార్థము అంటారు. అంటే కేవలం మోక్షం గురించి మాత్రం చెప్తుంది. అంటే మిగతా అంటే అవన్నీ హై స్కూల్, ఇంటర్మీడియట్ తర్వాత అవి ఎక్కడైతే మీరు పీజీ లెవెల్, పిహెచ్డి లెవెల్కి వస్తారో బయట, అదేవిధంగా మిగతా కర్మలు, కర్తవ్యాలు, పూజలు, ఉపాసన, భక్తి, వాటి తర్వాత కూడా మన స్వరూప జ్ఞానంతో మోక్షం వస్తుంది అని ఏదైతే వేదము, ఉపనిషత్తులు చెప్పాయో ఆ తత్వాన్ని కేవలం మీ ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలియజేస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని ఆత్మబోధ అంటారు. కాబట్టి ఇది హైయెస్ట్ అన్నమాట. దీనికంటే తర్వాత ఏంటి అనడానికి ఉండదు అన్నమాట. మోక్షం అంటే మోక్షం వస్తుందా? వస్తుందని కాదు. ఇప్పుడే మనమంతా కూడాను ముక్త పురుషులుగానే ఉన్నాం, మోక్షం పొంది ఉన్నాం, మోక్షమై ఉన్నాం. కానీ నేను మోక్షమై పొంది ఉన్నాను అనే ఆ అనుభూతి రాకుండా అడ్డుకున్నటువంటి అజ్ఞానం, సంశయాలు, భ్రమ ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి కావాలంటే మీ యొక్క స్వరూపం యొక్క బోధ మీకు కావాలి. అప్పుడైపోయిన తర్వాత ఎలాగైతే మేఘములు చల్లా చెదురు అయినప్పుడు
యథావిధిగా సూర్యప్రకాశం ఎలా ఉంటుందో మీ స్వరూపస్థితి మీకు అవగతమవుతుంది. కాబట్టి మొదటి శ్లోకం నుండి ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి అన్ని శ్లోకంలో ఒక్కసారి చూద్దాం. గ్యాప్ వచ్చింది మధ్యలో. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే బోధోన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం వాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అవిరోధితయా కర్మ నా విద్యామి నివర్తయే విద్యా విద్యామిహంత్యేవ తేజస్తిమిరసంగవత్ పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్ సంసారస్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవే తావత్ సత్యం జగద్భాతి సుప్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మా సర్వాధిష్టానమద్వయం ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి బుద్బుదానీవ వారిణి సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణో ప్రకల్పితా వ్యక్తయో వివిధాః సర్వాః హాటకే కటకాదివత్ యథాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్ నానోపాధిగతో
ఆదివసాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తో ఏ రసవర్ణాదిభేదవత్. ఇప్పటి వరకు ఈ 11 శ్లోకాలు మనము చూస్తున్నాం. ఓకే, అంటే ఇప్పటి వరకు మన యొక్క వ్యష్టి అంటే మన వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిబంధకం ఏది ఉంది, అలాగే సమష్టి ఈ జగత్తుకి ఏది వ్యాపించి ఉన్నది అంటే ఏంటి, మనలోనూ జగత్తులోనూ ఈశ్వరుల్లోనూ 3 ఉపాధులు ఉంటాయన్నమాట ఈ సృష్టిలో. అంటే ఏంటి, సృష్టికర్త ఈశ్వరుడు. ఎవరు? సృష్టికర్త ఈశ్వర. ఆ సృష్టిలో అనేక రకాల ఉపాధులతో శరీరాలతో ఉన్నటువంటి జీవులు ఉన్నాయి. ఒక్కొక్క జీవి ఉంటుంది. సమష్టి జీవులంతా కలిపి సృష్టించినటువంటి సృష్టికర్త ఈశ్వర సృష్టి జీవ. ఎన్నైనాయి? 3. మూడింటికి కూడాను ఒకే తత్వం విష్ణు అధిష్టానం. సో సృష్టికర్త సృష్టి జీవ 3 ఉన్నాయి మొత్తం. ఈ 3 కంటే ఈ విశ్వంలో ఈ బ్రహ్మాండంలో వేరే ఏముండవు. అంటే జీవ అంటే కేవలం మనుషులనే కాదు, ప్రతి ప్రాణి. అంటే అణువు కూడాను దాంట్లో ఉన్నటువంటి ఆ గుణం ప్రకారంగా అవి వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము ప్రతి ప్రాణి వ్యక్తమైనవి అవ్యక్తంగా ఉన్న అన్నీ కూడాను సృష్టిగా పరిగణిస్తారు. సో జీవాత్మ సృష్టికర్త. మనం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ చాలా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. సముద్రం ఉన్నది కదా, సముద్రం అనేది ఈశ్వరుడుగా మనం భావించామనుకోండి. భావించండి, ఈశ్వరుడిగా మనం ఏది భావించాము? సముద్రుడు ఈశ్వరుడు అనుకుందాం. మరి సముద్రం అనేది అలలని, బుడగలని, తరంగాలని, నొరగని సృష్టించిందా లేదా? సముద్రం నుంచి పుట్టాయా లేదా? అంటే సముద్రం అనేది సృష్టికర్త ఈశ్వరుడు. మరి అనేక రకములైనటువంటి కెరటములు, బుడగలు, తరంగాలు, నొరగ అనేవి ఉన్నాయి కదా, అలలు. అవన్నీ కలిపి నీటి ప్రపంచము అంటారు. ఏంటది? మరి సముద్రం అనేది నీటి ఈశ్వర అంటారు. సముద్రం ఏమంటారు? సముద్రాన్ని నీటి ఈశ్వర. మరి అన్ని రకాలు అలలు, బుడగలు, తరంగాలు, నురగ అన్నిటిని కలిపేమంటారు? నీటి ప్రపంచం. మరి అందులో ఒక బుడగని కానీ, ఒక తరంగాని కానీ, ఒక నురగని కానీ, ఒక అలా ఒక్కదాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి, దాన్ని నీటి జీవాత్మ అంటారు. ఏమంటారు? నీటి జీవ. నీటి జీవ, నీటి ప్రపంచము, నీటి ఈశ్వరు. మీరు గమనించండి, నీటి ఈశ్వరు అంటే సముద్రం, నీటి ప్రపంచం అంటే మొత్తం అన్ని కలిపి కలెక్షన్. అన్ని తరంగాలు, అన్ని అలలు, అన్ని బుడగలు, అనేక రకం నొరగలు, చిన్నది పెద్దది, బలమైన తరంగము, బలమైన కెరటము, బలహీనమైన కెరటం అనేక ఉన్నాయి కదా. అదంతా నీటి ప్రపంచం. దాంట్లో ఒక్కొక్కటి తీసుకోవడం అనుకోండి, ఒక అల, ఒక బుడగ, అది నీటి యొక్క జీవ. ఇప్పుడు ఈ మూడింట్లో కామన్గా ఏమున్నది? సముద్రంకి, నీటి ప్రపంచానికి, నీటి జీవకి, నీటి ఈశ్వరికి మూడింటికి కామన్ ఏంటి? అర్థమవుతుంది? అంటే సముద్రం అనే ఒక ఉపాధి, నీటి ప్రపంచం అనే అన్ని కలెక్షన్ మొత్తాన్ని అదే ఉపాధి, ఒక అల, తరంగం, బుడగ అనేది ఉపాధి. సో ఈ ఉపాధిలు వెనక ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అదేంటి? నీరు. ఆ తత్వం ఏంటి? నీరు. ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే శంకరాచార్య యొక్క ఉద్దేశము పూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. సింపుల్.
ఈ సృష్టి అంతా మూడు. ఒకటి ఈశ్వర సృష్టించాడు. సృష్టిలో మనందరము కలెక్షన్ అయి ఉన్నాం. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా జీవులుగా ఉన్నాం. జీవ ప్రపంచము ఈశ్వరుడు. ఉదాహరణ ఏంటి? సముద్రం అనేది నీటి ఈశ్వర. ఆ సముద్రం అనేది కెరటాలని, అలలని, బుడగల్ని సృష్టిస్తున్నారా లేదా? సముద్రం నుంచి వస్తూనే లేదా? వాటన్నిటికీ సృష్టికర్త ఎవరు? సముద్రమే కదా. అంటే సముద్రం అనేది నీటి ఈశ్వర అయినప్పుడు అలలు, బుడగలు, తరంగాలు, నురగ ఇవన్నీ కలిపితే సముద్ర ప్రపంచం అవుతుందా లేదా? సముద్ర ఈశ్వర దేన్ని క్రియేట్ చేశాడు? సముద్ర ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు లేదా? నీటి ప్రపంచాన్ని. నీటి ప్రపంచంలో ఒక అల, ఒక తరంగము, ఒక బుడగ, ఒక్కొక్కటి తీసుకోమని అనుకోండి, నీటి జీవ. అంటే సముద్రం ఈశ్వర, అలలు, బుడగలు, తరంగాలు, నురగ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్షన్ నీటి ప్రపంచము. అందులో ఇండివిజువల్ ఒక అల, ఒక తరంగం, ఒక బుడగ అది తీసుకోమనుకోండి, బబుల్స్, అవి నీటి జీవ. మూడింటికి కామన్ ఏముంది? కామన్గా నీరు ఉంది. మరి ఈ సృష్టి అంతటికి సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ ఉన్నారు కదా. సో పరమాత్మ అనేది ఈ ప్రపంచానంతటినీ సృష్టించాడు. ఓకేనా? ఆ సృష్టిలో మొక్కలు, చెట్లు, పక్షులు, మృగాలు, మానవులు, బ్యాక్టీరియా, అనేక రకమైనటువంటి జడ, చేతనం అన్ని రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జీవులుగా ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ, జగత్ ఇప్పుడు వచ్చాయి కదా. ఈ మూడింటిలో కూడాను ఉంది అనే ఉనికి ఏదైతే ఉందో, అక్కడ నీరు ఎలాగైతే కామన్గా ఉందో, సముద్రంకి, అలలు, బుడగ, తరంగాలు మొత్తానికి, ఒక వ్యక్తిగత కెరటానికి కామన్గా ఏదైతే ఉందో నీరు, అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఈశ్వరునికి, జగత్తుకి, వ్యక్తిగత జీవికి ఈ మూడింటిలో కామన్ ఏముందంటే చైతన్యము కామన్. చైతన్యం అనేది కామన్. ఇప్పుడు అక్కడ వైర్లు ఉన్నాయి, వైర్లో కూడా కరెంట్ ఉంది, బల్బు నుంచి ప్రకటన అవుతుంది, కరెంటు వల్లనే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంటు వల్ల. బయటికి వ్యక్తం కాకుండా వైర్లో ఉన్నది కూడా కరెంటే, ఎలక్ట్రిసిటీ. బల్బు ద్వారా ప్రకటమవుతున్న శక్తి కూడాను ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ ద్వారా ప్రకటమవుతున్న శక్తి కూడాను ఎలక్ట్రిసిటీ. అర్థమైంది కదా. ఇప్పుడు మనం పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టామనుకోండి, బీభత్సమైన కాంతి. ఆ కాంతిలో ఈ కాంతిలో ఏం కనిపించదు, అది ఈశ్వర అనుకోండి అనుకోండి. ఈ బల్బులన్నింటినీ కలిపి ఒక ప్రపంచంగా తీసుకుంటే, చిన్న బల్బు తీసుకున్నాం అనుకోండి, జీవ. కానీ మూడింటికి వెనకున్నటువంటిది ఏంటి? కరెంటు. అదేవిధంగా ఈశ్వరుడు, ప్రపంచము, వ్యక్తిగత జీవ, ఈ మూడింటి వెనుకున్నటువంటి ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చైతన్యము. దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే కాన్షియస్నెస్, అవేర్నెస్, ఇంటెలిజెన్స్. తెలుగులో చైతన్యం, ఆ తెలివి, ఆ ఎరుక, ఆ ప్రజ్ఞ. అందువలన మనుషులందరిలో కూడా, జీవులన్నింటిలో కూడా ప్రజ్ఞ ఉంటుంది. ప్రకటమవడంలో తేడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సముద్రం అనేది ఈశ్వరుడు కాబట్టి సముద్రాన్ని ఉన్నటువంటి అలలు, తరంగాల్ని సృష్టించారు. అందులో ఒక అల జీవాత్మ. ఇప్పుడు కెరటం దగ్గరికి మనం వెళ్ళి, నీవు కెరటాన్ని కాదు, కెరటం అనే ఈ శరీరాన్ని, ఉపాధిని నువ్వు తాదాత్మ్యం చెంది, నేను కెరటాన్ని, సముద్రం నా ఈశ్వరుడు, సముద్రం నా దేవుడు, పెద్ద కెరటము నాకంటే బలమైన వాళ్ళు, నేను బలహీనురాలను అని కెరటంగా భావిస్తున్న కెరటానికి మనం ఆత్మబోధ ఏం చెప్తున్నామంటే, నువ్వు కెరటానివి కాదు,
నీ స్వరూపం ఏంటి, నీ తత్వం ఏంటి? నీరు, H2O. నీకు ఎవరైతే సృష్టికర్త ఉన్నారో సముద్రం కూడాను స్వరూపం తత్వం ఏంటి? H2O, నీరు. మరి నీ చుట్టూ ఉన్నటువంటి ఈ నీటి ప్రపంచం ఏదైతే ఉందో అది కూడాను నీరు, H2O. కాబట్టి H2O రూపంగా నీరుగా కెరటం ఏంటి? ఇప్పుడు సముద్రంతో సమానం. ఎలాగా? ఇప్పుడు నేను అలా చెప్పాను కదా, వెంటనే కెరటం లేచి అయితే నేను సముద్రాన్నే అనొచ్చా? అనొచ్చా లేదు చెప్పండి మీరు. అనొచ్చా? అనకూడదు. చాలా బాగా చెప్పారు మీరు అర్థం చేసుకున్నారు. కెరటం యొక్క తత్వం నీరు, సముద్రం యొక్క తత్వం నీరు, కెరటం సముద్రం కాదు. చూసారా? ఈ పాయింట్ సమాజంలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అరే రామా, ఈశ్వరునికి ఆత్మస్వరూపము నీ ఆత్మస్వరూపం ఒకటిరా బాబు అని చెప్తున్నాం మనం. ఆయన ఏమంటున్నాడు? స్వామీజీ చూడండి మనమే ఈశ్వరుడు అంటున్నారు అని. నేను ఎప్పుడన్నా నువ్వు ఈశ్వరుడని నేను అనలేదు. నేనేమంటున్నానంటే ఈశ్వరుని యొక్క స్వరూపము చైతన్యము, నీ స్వరూపము చైతన్యము. నీ శరీరం తీసే, ఈశ్వరుని ఉపాధి తీసే, నువ్వు అల్పశక్తి, ఈశ్వరుడు అధిక శక్తి. నువ్వు అల్పశక్తి, నువ్వు అల్పజ్ఞ, నీకు కొంచెం తెలుసు. ఆయన సర్వజ్ఞ, సర్వశక్తిమా, అల్పశక్తిమా, సర్వజ్ఞ, అల్పజ్ఞ. దేనికి ఇవన్నీ వచ్చే భేదములు? ఉపాధుల ద్వారా. అప్పుడు కెరటం ఏంటంటే, కెరటం ఎప్పుడు సముద్రము కాదు. ఒక కెరటం ఎవరైనా సముద్రం అంటారండి? అంటారమ్మా? కెరటము వాస్తవంగా ఏంటి అని పరిశీలన చేస్తే మనకి ఏం తేలింది? నీరని తేలిందా లేదమ్మా? మరి సముద్రం ఎప్పుడైనా కెరటం అవుతుందమ్మా? బయట అంటారు జీవుడు ఈశ్వరుడు అంటున్నారు శంకరాచార్య. శంకరాచార్య ఏమన్నాడు? జీవుడు ఈశ్వరుడు అన్నాడు. శంకరాచార్య ఎప్పుడు జీవుడు ఈశ్వరుడు అనలే. జీవుగా ఉన్నటువంటి ఉపాధి, ఈశ్వరుడుగా ఉన్నటువంటి ఉపాధి, ఈ రెండు ఉపాధులను తీసివేస్తే జీవుడిగా ఉన్నటువంటి స్వరూపతత్వం ఆత్మ, ఈశ్వరుడు ఉపాధి తీసేస్తే వచ్చేది ఆత్మ. ఆత్మగా రెండు ఒకటి. జీవో బ్రహ్మైవ నాపరహ అంటే ఏంటంటే జీవ యొక్క లక్ష్యార్థం, వాచ్యార్థం కాదు. జీవుని యొక్క వాచ్యార్థం సంసారి, ఈశ్వరుని యొక్క వాచ్యార్థము అధిక శక్తిమాన్, అధిక శక్తి. ఈ రెండు, అధిక శక్తి వద్దు, అల్పశక్తి మనకు వద్దు. ఈ రెండిట్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఒకటే. కాబట్టి ఆ జీవుని యొక్క స్వరూపంతో పోల్చుకుంటే బ్రహ్మస్వరూపంతో ఒకటే అవుతాడు. కాబట్టి జీవే బ్రహ్మ, అంతకంటే వేరే ఇంకెక్కడ బ్రహ్మ ఉండదు అని చెప్పాడు శంకరాచార్య. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కెరటమే సముద్రంగా మారుతుంది అంటే అర్థమేంటి తెలుసా? కెరటం సముద్రం కాదు. అక్కడ కెరటం యొక్క తత్వం నీరు, సముద్రం యొక్క తత్వం నీరు. ఈ నీరు ఆ నీరు, H2O ఒకటి అని చెప్పడం అనేది అర్థం. అందుకే శంకరాచార్య చెప్పిన సిద్ధాంతము ఆయన ప్రకటించలేదు, ఉపనిషత్తుల్లో ఉన్నది. ఋషులు ప్రకటించినటువంటి బ్రహ్మ విద్య ఉపనిషత్తులు ఏముందో మనకి అర్థమయ్యే విధంగా శంకరాచార్య ప్రకటించడానికి వ్యాఖ్య భాష్యాలు రాశారు. సొంత సిద్ధాంతం కాదు ఆయన. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, కెరటము నేను సముద్రం అనుకుంటే అజ్ఞానమా కాదా? కానీ నా తత్వము నీరు, సముద్ర తత్వం నీరు, నీరుగా నేను సముద్రం ఒకటే అన్నారనుకోండి, నిజమా కాదా? చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ. మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. మీరు విజయలక్ష్మి అనుకుందాం. విజయలక్ష్మి ఉన్నారో లేదో నాకు తెలియదు. విజయలక్ష్మి అనుకుందాం. విజయలక్ష్మి గారు నేను ఏమన్నానంటే, అమ్మ మీరు భారతీయురాలా కాదా? మరి నరేంద్ర మోడీ గారు కూడా భారతీయుల కాదా? భారతీయులు. మరి మీకు ఒక ఓటు ఉన్నదా లేదా? ఆయనకి ఎన్ని ఓట్లు ఉంటాయి అంటారు? ఒకటే. మీకు ఒక ఓటు ఉన్నది, ఆయనకు ఒక ఓటు ఉన్నది. మీరు భారతీయులు, ఆయన భారతీయులు. అంటే ఏంటి? యు ఆర్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా.
అంటే మీరు నరేంద్ర మోడీ ఒకటేనమ్మా అన్నాను అనుకోండి, అవునా అయితే నేను ప్రధానమంత్రి అన్నారు అనుకోండి అమ్మగారు, తప్ప కాదా చెప్పండి మీరు, తప్ప కాదా? ఎందుకంటే ప్రధానమంత్రి అనేది ఉపాధి, అది తాత్కాలికం, వస్తూనే పోతున్నాయి. మీరు కూడాను వంట వండితేప్పుడు మీరు గృహిణి వంట చేస్తుంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి మీ యొక్క ఉపాధి మారిపోయింది, మీరు మేనేజర్ అయిపోయారు. యువర్ మేనేజర్, ఆయన ప్రధానమంత్రి. ప్రధానమంత్రి మేనేజర్, మీ దగ్గర మేనేజర్ తీసేయండి, ఆయన దగ్గర ప్రధానమంత్రి తీసేయండి, అన్నీ తీసేయండి. లాస్ట్కి మీకు ఎప్పటికీ ఒకే ఓటు ఉంటుంది, ఆయన కూడా ఒకే ఓటు ఉంటుంది. మీరు ఎప్పటికీ భారతీయులే, ఆయన ఎప్పటికీ భారతీయులు. భారతీయులుగా ఓటర్గా మీ ఇద్దరు సమానం. మీరు మేనేజరు, ఆయన ప్రధానమంత్రి. మీ మేనేజర్ ఎప్పుడూ ప్రధానమంత్రి కాలేదు, ఆ ప్రధానమంత్రి ఎప్పుడూ మేనేజర్ కాలేదు, మీరు ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వరు. కాబట్టి కెరటం అనేది సముద్రం ఎప్పటికీ కాదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే జీవుడు ఎప్పటికీ ఈశ్వరుడు కాదు, కానీ జీవుడి యొక్క సారం ఏంటి? ఆత్మ. ఈశ్వరుడి యొక్క సారం ఏంటమ్మా? ఆత్మ. మరి ఆత్మస్వరూపంగా జీవుడు ఈశ్వరుడు ఒకటే కాదా? అది శంకరాచార్య చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. అర్థమైందమ్మా? అంటే బ్రహ్మ అంటే చైతన్యము, ఈశ్వరుల్లో ఉన్న తత్వం కూడా చైతన్యమే, ప్రపంచం యొక్క జగత్తుకు ఆధారభూతం కూడా చైతన్యమే, జీవాత్మ అనుకున్నది కూడా ఆధారభూతం చైతన్యమే. ఆ చైతన్యకే బ్రహ్మ అంటారు, అదొక్కటే సత్యం అంట. మరి జగత్ ఏంటి స్వామి? కెరటము, అలలు, బుడగలు, తరంగాలుగా వస్తున్నటువంటి పేర్లు మాత్రమే. ఆభరణాలకు అనేక పేర్లు, వాటి తత్వం ఏంటమ్మా? బంగారం. సో బంగారం సత్యం అమ్మ, అర్థమవుతుందా? బంగారం సత్యం, ఆభరణాలన్నీ మిథ్యా, ఆభరణ స్వరూపమే బంగారము. అలా చెప్పినట్టు అనమాట. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః అన్న ఉదాహరణకి, నీరు సత్యం, కెరటములు, అలలు, బుడగలన్నీ మిథ్యా, కెరట స్వరూపమే సముద్ర స్వరూపము అని చెప్పినట్టు అనమాట అర్థం. మీరు అర్థం కంపేర్ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళి స్వామీజీ ఏమన్నారంటే బ్రహ్మ అంటే నీరు అన్నారు అని అన్నారనుకోండి, మళ్ళీ కష్టం. ఉదాహరణ చెప్పాను, మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మీరు ఆత్మబోధ క్లాస్ వింటున్నారు, దీన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారు. అంటే మీరు స్పేస్ సైన్స్ కానీ, రాకెట్ సైన్స్ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ, హయ్యర్ ఇంతవరకు ఏవైతే టాపిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా, ఇవన్నిటికి కూడాను మాస్టర్, మదర్ స్పిరిచువల్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్ మనం చదువుతున్నాం, ఆత్మబోధ, సెల్ఫ్ నాలెడ్జ్, ద రూట్, ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. కానీ ఇది బయట బుక్స్లో, రికార్డుల్లో, యూట్యూబ్లో, ఇంటర్నెట్ ఉండేది కాదు. మిగతా టాపిక్లోనే ఉంటాయి. మిగతా టాపిక్లను శ్రద్ధగా మీరు చదువుకొని కాన్సన్ట్రేట్ చేస్తే మీ పిహెచ్డీ చేసుకోవచ్చు, మీ మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీలు, ప్యాకేజీలు వస్తాయి, హ్యాపీగా జాలీగా లైఫ్ ఉంటుంది. ఎలాగైతే ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయో ఆ కంఫర్ట్స్ లైఫ్ ఉంటుంది. బట్ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది రాదు అన్నారు. ఎందుకు రాదంటే వేదముల కాలంలో నాటి సమయంలో ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్. యాజ్ఞవల్క్య మహర్షి ఉంటారు, ఆయన అప్పట్లో ఉన్నటువంటి ఋషులందరికంటే హైయెస్ట్ విద్వత్ కలిగి ఉన్నటువంటి ఋషి. ఒకసారి జనక మహారాజు యజ్ఞం పెడతారు. ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత ఒక డిబేట్ పెడుతున్నాము అన్నారు. ఆ డిబేట్లో ఎవరు గెలుపొందితే 1000 ఆవులు, వాటి కొమ్ములకి ఆభరణాలుగా అలంకరించిన బంగారు నాణెములతో సహా బహుమానం, ఎవరూ ముందుకు రాకుంటే యాజ్ఞవల్క్య తన బ్రహ్మచారి పిలిచారు. హే సామస్రవ, ఈ ఆవులన్నీ మన ఆశ్రమం తోలుకు అన్నారు. మిగతా వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఎంత ధైర్యం ఈయనకి! ఈయనంతటి ఈయనే
విద్వాన్ అని అందరూ కోప్పడ్డారు. సో డిబేట్ అన్నారు. డిబేట్లు అందరినీ ఓడించి ఇంక నోరు మెదపలు చేశారండి ఈ ఆత్మబోధ తత్వంతో. అలాంటి గొప్ప యాజ్ఞవల్క్య అన్నీ ఉన్నాయి. మొత్తం అప్పట్లో ఉన్నటువంటి రాజులు, సమ్రాట్, చక్రవర్తులు ఆయన పాదాల వద్ద పడేవారు. అలాంటి వారు ఒక రోజు ఆయనకి 2 భార్యలు, ఋషిపత్నులు, మైత్రేయి, కాత్యాయని. ఒకరోజు మైత్రేయి పిలిచారు. ఏ మైత్రేయి మై డియర్, ప్లీజ్ కమ్ హియర్. వచ్చారు. నేను ఇప్పుడు ఉన్నటువంటి స్థానం నుండి పారివ్రాజకం అంటే సన్యాసం తీసుకోవాలనుకుంటాను. సన్యాసం తీసుకుంటాను కాబట్టి నాతో మీకు సంబంధం తెగిపోతుంది. మీ ఇద్దరు ఉంటారు, మీ ఇద్దరు గొడవలు పడకూడదని మీ ఇద్దరికి ఉన్నటువంటి ఆస్తులు, ఎందుకంటే ఆయన చాలా పెద్ద గొప్ప గ్రేట్ మహర్షి కదా, ఎన్ని ఆవులు సంపాదించారో, ఎన్ని ఆశ్రమాలు, ఎంత సంపద ఉందో, మీ ఇద్దరికి విభజిస్తాను అంటే చిన్న భార్య అయినటువంటి కాత్యాయని మంచిదే, వెళ్ళిపోతున్నా కానీ మాకు అంత చక్కబెట్టి వెళ్ళండి అన్నట్టు. మంచిది, శుభం భూయాలు. కానీ పెద్ద ఆవిడ ఉన్నటువంటి మైత్రేయి అడిగారు, ఇంత కంఫర్ట్స్, లగ్జరీస్ విడిచిపెట్టి మీరు సన్యాసం తీసుకోవాలనుకుంటారు కదా, అంటే ఏంటి, చిన్న కమాండ్లను పట్టుకొని వెళ్ళిపోవడం ఏం లేదు, జస్ట్ అలా కట్టుబట్టలు. ఇంతకంటే ఏదో గొప్పదేది లేకుంటే ఇది విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నారు మీరు, అది చెప్పండి. ఇంకొకటి ప్రశ్న, ఈ ధనం నాకు ఇస్తున్నారు కదా, ఈ ధనంతో నాకు అమృతత్వం వస్తుందా? నాకు మరణం లేనిది, పుట్టుక లేనిది, ఆ బ్రహ్మానంద నిత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, చిదానంద రూప శివతత్వం నాకు వస్తుందా? ఖచ్చితంగా రాదు అని. సరే, ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా నాకు వచ్చినా నాకు మోక్షం వస్తుందా? రాదు అన్నాడు. అంటే సర్వం పృథివ్యాం విత్తేన పూర్ణస్య, మొత్తం జగత్ సంపద అంతా నీ దగ్గరికి వచ్చిన అమృతత్వ ఆశ నాస్తి అన్నాడు. అమృతత్వం అంటే మోక్షం, ఆశ పెట్టుకోకన్నా. మరి సంపదలు ఎందుకు? ఎన్ని సంపదలు ఉంటే అంత కంఫర్ట్స్ లైఫ్ అనుభవిస్తావు తప్ప అమృతత్వం, మోక్షం అనేది మర్చిపో అన్నాడు. అయితే ఇవన్నీ నాకు వ్యర్థము, ఆ తత్వం ఏంటో అది నాకు చెప్పని వెంటనే ఆయన రెక్క పట్టుకొని, గడ్డం అందితే గడ్డము, లేకపోతే జట పడితే జట పట్టుకొని ఆవిడ లాగింది అనమాట ఆయన. అప్పుడు ఆవిడ చేసినటువంటి బోధే ఆత్మబోధ. ఆ బోధకుడు మనం చెప్తున్నాం, అర్థమైంది కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా కన్ఫ్యూజన్ కాకుండా కెరటముగా ఉన్నటువంటి తత్వం నీరుగా, సముద్రుడు సృష్టికర్త అయినటువంటి నీరుగా ఒకటైనారో, ప్రతి ప్రాణి, ప్రతి జీవాత్మ తత్వంగా అన్ని ఉపాధులు పోయి కేవలము శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అతీతంగా ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే, శుద్ధ చైతన్యమే బ్రహ్మ, ఆత్మ. అది ఎప్పుడు పుట్టేది కాదు, మరణించేది కాదు, అది నిత్యము మోక్షతత్వం అన్నమాట. సో పైన వచ్చినటువంటి శరీరాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా వచ్చి పోయేవి. కాబట్టి ఇవన్నిటికంటే అతీతంగా తెలుసుకొని స్వరూపములో నిలిచి ఉండడమే మోక్షం. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ శరీరం అంటే ఏంటి, ఎలా వచ్చింది అని తెలియజేయడానికి తదుపరి శ్లోకం మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్గా ఇంతవరకు మనం చదువుకున్నటువంటి తత్వాన్ని ఒకసారి ఒక బర్డ్స్ ఐవ్యూగా, ఒక సింహావలోకనగా మనం ఒకసారి చూసుకున్నాం. మీ అందరికీ ఈరోజు అర్థమై ఉంటుంది. మనకు మొదట ఏం చెప్తామంటే, ఈ జగత్తునంతటిని ఈశ్వరుడు పుట్టించాడు అంటాం, మీరు ఒప్పుకుంటారు, బలా 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 అంటారు. రెండోసారి ఏమంటామంటే, ఈశ్వరుడు వేరుగా లేడు, ఈశ్వరుడే జగత్తుగా మారాడు అంటాం. బలా 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 అంతా సర్వము బ్రహ్మమయం జగత్తు అని మీరు ఆనందపడతారు. ఎందుకు? ఏ వస్తువుని చూసినా, ఏ ప్రాణిని చూసినా వెనకున్న స్వరూప తత్వమే ఈశ్వరాన్ని మీరు అన్నింటినీ కూడా పూజిస్తారనమాట. పసుపు ముద్ద తీసుకొని అస్మిన్ ఆర్ద్రబింబే గణేశం పూజయామి. అస్మిన్ ఆర్ద్రబింబే అంటే పసుపు ముద్ద, పరిచ్ఛిన్నమైనటువంటి పసుపు ముద్దలో అనంతమైనటువంటి మహాగణపతిని పూజయామి, ఆవాహయామి.
సాలగ్రమే విష్ణుం పూజయామి, శిలాఖండే శివం పూజయామి. చిన్న ఫోటో పెట్టుకొని పరమాత్మను పూజిస్తాము. అంటే మనం విగ్రహారాధకులము కాదు. మీ అందరు గట్టి చెప్పాలి, మనం విగ్రహారాధకులము. విగ్రహం కానీ ఫోటో కానీ ఒక ఆధారంగా ఆలంబనంగా తీసుకొని దాని నుండి అనంతమైన పరమాత్మను మనము కనెక్ట్ అవుతున్నాం. ఇది తెలుసుకోవాలి మీరు హిందువులందరూ. ఇది తెలుసుకోకపోతే హిందువులని పేరుకే కానీ నిజమైన హిందువులు కాదు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని తదుపరి శ్లోకం మనము ప్రవేశిస్తాం. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. ఇప్పుడు ఈవేళ ఇన్ని రోజులు ఏంటా బోర్డు దగ్గర పెట్టుకొని మనం అలా కాలం గడుపుకుంటూ వచ్చాం. కానీ ఇంకా కాలం గడపడానికి టైం లేదు. ఏదో చెప్పలేదు ఒక రోజు కదా, అందుకే ఈరోజు మనం చెప్పాల్సి వస్తుంది. నేను ఐ కెనాట్ ఎస్కేప్. ఏంటంటే అసలు ఈ శరీరము, ఈ స్థూల శరీరం ఎలాగొచ్చిందప్ప అని మన డౌట్ చాలా పెద్ద డౌట్ ఉందండి. అయితే మన వెంకటేశ్వర్లు గారు ఏది పెట్టారు ఇక్కడ నుంచి చూస్తాం. మొట్టమొదట పరమాత్మ అనేది నిర్గుణ తత్వము, దానికి ఎటువంటి గుణము లేదు. అయితే ఈ పరమాత్మ ఏదైతే నిర్గుణ తత్వం ఉన్నదో అనాదిగా ఉన్నది, ఎప్పుడు స్టార్ట్ అయిందని లేదు కదా. సో అదే తత్వము నుండి ఒక డిస్టర్బెన్స్ ఏదైతే కలిగిందో దాని నుండి ఒక డిస్టర్బెన్స్ నుండి సో అకామయత అని అన్నారు. ఏంటి? ఆ సచ్చిదానంద స్వరూప చైతన్యములోనే ఒక చిన్న డిస్టర్బెన్స్ కలిగింది. అప్పుడు తనకు తానుగా నేను అనేకం అవుదునుగాక అనే ఒక ఇచ్ఛ కలిగింది. అకామయత. బహుశ్యాం ప్రజాయేయ, వన్ బికమ్ మెనీ. ఇది ఊరుకో స్వామి, మీరు చెప్పింది అలా పాసిబుల్ కాదంటారు మీరు. హమీబా పారామీషన్ చూడండి సైన్స్లో. హమీబా ఏమవుతుందమ్మా? మీ టీచర్లు చాలామంది డివైడ్ చేస్తే పెరుగుతానే లేదా? అదేవిధంగా పరమాత్మ కూడాను ఐ విల్ బికమ్ మెనీ. సో అలా అయ్యేటప్పుడు దానికి ఆధారం ఉండాలి కదా, ఎందుకంటే అది రూపం లేనిది, ఆకారం లేనిది. కాబట్టి తనలో ఉన్నటువంటి శక్తి ఆధారంగానే ప్రకటన అవ్వాలి. కాబట్టి ఆ శక్తి పేరు మాయా. ఆ మాయ ఏంటి? త్రిగుణాత్మిక మాయ అంటారు. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ. ఎక్కడ విన్నారు ఇది? భగవద్గీతలో విన్నారా? భగవద్గీతలో వచ్చిందన్నమాట. అదేవిధంగా ఆ మాయ 3 గుణాలు ఉంటాయి కదా, ఆ మాయని ఆధారంగా చేసుకొని తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆ మాయని ఆధారంగా చేసుకుని, మాయ అంటే స్వతంత్రంగా లేదు, పరమాత్మ కంటే వేరుగా మాయ అక్కడ ఉండదు. అంటే పరమాత్మ చైతన్యం కంటే వేరుగా మాయ అనే ప్రకృతి ప్రధానం వేరుగా ఉంటుంది. అది స్వతంత్రం అని చెప్తుంది వేరే మతం ఒకటి, సాంఖ్యము అంటారు. వాళ్ళకి జడవాదులు అంటారు. ఏమంటారు? జడవాదులు, అచేతనవాదులు. అచేతనం అనేటువంటి జడం అనేది ప్రపంచానికి కారణం అని చెప్తారు వాళ్ళు. మీరు చెప్పండి, జడంగా ఉండేది ఏదైనా కారణం అవుతుందండి? ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందండి? అది ఇప్పుడు సో అకామయత అన్నాను అంటే ఇచ్ఛ కలిగింది. జడంకి ఏమైనా ఇచ్ఛ కోరికలు కలుగుతాయా? మీరు చెప్పండి. కాబట్టి చేతనం అనేది జగత్తుకి కారణము కావాలి, జడం అనేది కారణం కాదు. కాబట్టి ఆ ప్రకృతి మాయ ఏదుందో తనంత స్వయంగా ఏమీ సృష్టిని చేయలేదు. మరి ఎవరు ఉండాలి? శివ ఉండాలి తోడు. అప్పుడు శక్తి యొక్క శక్తి ప్రకటమవుతుంది, శివశక్తి. అర్థమైందా? ఆ శివ అనే పరమాత్మ ఓంకారము, ఈ వాసనలనే ఈ మాయ ఆధారంగా 5 సూక్ష్మమైనటువంటి తత్వాలు ప్రకటమయ్యాయి.
అంటే అవి రూపం ఇంక దాల్చలేదు, సూక్ష్మతత్వాలు. వాటికి తత్ అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి మాత్రలు, తన్మాత్రలు అంటారు. ఏమంటారు? తన్మాత్రలు. ఆ 5 తన్మాత్రలు అన్నమాట ఇవి. ఫస్ట్ లెవెల్ ఏంటమ్మ ఇవి? 5 తన్మాత్రలు. దేని నుండి వచ్చాయి? ఆత్మ. దేని ఆధారంగా వచ్చాయి? మాయ వలన వచ్చాయి. ఏ మాయ ఎందుకు? మాయకేం పని లేదా? ఆయనకి ఎందుకు డిస్టర్బ్ చేసి ఇవన్నీ క్రియేట్ చేసిందని మీకు డౌట్ వస్తుంది. మాయ ఎందుకు ఆడుతుంది గేమ్ అంటే, మనందరము అనాదిగా మనం చేసుకున్నటువంటి కర్మలకి రిజల్ట్స్ వస్తేనే మనము ఎక్స్పీరియన్స్ పొందుతాం. ఎక్స్పీరియన్స్ పొందాలి కాబట్టి మాయ డ్యాన్స్ వేయాల్సిందే స్టేజ్ మీద. కానీ డ్యాన్స్ వేయడానికి అనుకుని డ్యాన్స్ వేస్తున్న మాస్టర్ ఎవరు? స్వామి. డైరెక్టరు చైతన్యం. అందుకే చైతన్యం అనేది స్వామి, మాయ అనేది స్వామిని. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాత్ ఆత్మ మాయయ అంటే ఏంటి? ఆ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో తన ఆధీనంలో పెట్టుకొని పరమాత్మయే జగత్తుగా ప్రకటమయ్యారు. ఎందుకు ప్రకటమయ్యారు? అవును, మనకి అసలు ఈ ప్రపంచాన్ని ఈశ్వరుడు ఎందుకు క్రియేట్ చేయండి? చాలా మంది ప్రశ్న. జగత్తు క్రియేట్ చేయడానికి ఈశ్వరుడు పని లేదు, మీరు కారణమైనారు. మీ అందరి కర్మలు ఎక్కువయ్యి మీ కర్మలన్నీ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఒక వేదిక, ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి ఈ సమిష్టి జీవుల యొక్క కర్మలకి ఆధారం కావడానికి జగత్ అనేది క్రియేట్ చేయబడి మనం డిమాండ్ చేసుకున్నాం. మనం బ్యాంకులో ఎంత డబ్బులు అయితే అంత డిపాజిట్ చేస్తామో బ్యాంక్ డబ్బులు తీసుకుంటామా? అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ 5 తన్మాత్రలు అంటారు. ఓకేనా? అయితే 5 ఏంటి? 1 ఆకాశము, 2 వాయువు, 3 అగ్ని, 4 నీరు, 5 భూమి. అర్థమైందమ్మా? మనం అనుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కాదు. ఇవి స్థూలంగా కాకముందు వాటిని ఏమంటారు? అపంచీకృత తన్మాత్రలు. అపంచీకృత అంటే ఇంక మిక్స్ అవ్వలేదు. ఇంకా అపంచీకృత, అందుకే అపంచీకృతనుందా? ఇది పంచీకృత ఉంది. అవి అపంచీకృత చెప్తాను. అది పంచీకృత ఇంకా అవ్వలేదు. ఇంకా వస్తున్నాం మనం. ఎప్పుడు అపంచీకృత అంటే వేరువేరుగా సూక్ష్మతత్వాలుగా ఉన్నాయి. అప్పుడు ఈ సూక్ష్మతత్వాలు 2గా ఆఫ్ డివైడ్ అయినాయి. ఏంటి? ఆకాశం 2గా డివైడ్ అయిందా? 2 భాగాలు, 1/2 1/2 1/2. ఈ 1/2 1/2 డివైడ్ అయినప్పుడు ఏమవుతుందంటే 2 డివైడ్ అయినాయి. 2గా డివైడ్ అయినప్పుడు ఒక అర్ధ భాగము యథావిధిగా ఉంచుకొని మిగతా అర్ధ భాగము 4గా డివైడ్ అవుతుంది. అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఇది 4గా డివైడ్ అయింది కదా, ఇది 4గా డివైడ్ అయింది అనుకుందాం. అప్పుడు ఇటు 1/8 అయిందా? 1/8 1/8 1/8 అలాగే ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 × 1/8 ఏమైంది? 1 అయిందా లేదా? మ్యాథమెటిక్స్ బేసిక్స్. సో ఆ విధంగా ఈ విధంగా 8 అయితే 4 1/8 తను ఉంచుకొని మిగతా 4 1/8 మిగతా 4కి ఒప్పించింది అనమాట. అర్థమవుతుందా? అంటే ఒక తన్మాత్రం 2గా విడిపోయి అర్ధ భాగం యథావిధిగా ఉంచుకొని ఒక అర్ధ భాగము 4 భాగాలుగా అయ్యి ఈ 4కి పంచిపెడుతున్నది. అంటే ఏమైందమ్మా? ఆకాశం అర్ధ భాగం మిగిలింది. మిగతా అర్ధ భాగం ఆకాశము వాయువుకి 1/8, అగ్నికి 1/8, నీటికి 1/8, భూమికి 1/8 అయిందమ్మా? వెరీ గుడ్. అదేవిధంగా ఈ వాయువు తన్మాత్ర కూడాను 2గా విడిపోయింది. 2 భాగాలు. అర్ధ భాగం తన దగ్గర ఉంచుకొని మిగతా 4 భాగాలు విడిపోయింది. మిగతా 4 ఏం చేసింది? ఆకాశంకి 1 భాగము, అగ్నికి 1 భాగము, నీటికి, భూమికి. ఇదే విధంగా 5 తన్మాత్రలు కూడాను 2గా విడిపోయి ఒక అర్ధ భాగము తన దగ్గర ఉంచుకొని మిగతా అర్ధ భాగము మిగతా 4కి పంచి పెడుతుంది. ఇప్పుడేమైంది చూడండి. ఆకాశం ఒక అర్ధ భాగం మొదటి నుంచి ఉంది కదా, మిగతా 4 భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 1 వాయువు నుండి వచ్చింది,
ఒకటి అగ్ని నుండి వచ్చింది, ఒకటి నీరు, ఒకటి భూమి. చూసారా చూసారా ఇక్కడ అందమైన బొమ్మ. మీకు అర్థమవుతుందో లేదు, మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎవరికైనా అర్థం కాలేదంటే మీరు ఇటువంటి మొహమాటం లేకుండా నన్ను అడగొచ్చు. కాబట్టి సగభాగము ఆకాశము, మిగతా 4 పార్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? మిగతా 4 తత్వాల నుంచి వచ్చాయి. సో ఇప్పుడు ఈ మిగతా 4 నుంచి వచ్చిన 4 భాగములు తన అర్ధ భాగము ఏమవుతుంది? అప్పుడు ఏమైందంటే అర్ధ భాగం ఉన్నటువంటి భాగం ఏదైతుందో అది డామినేట్ చేస్తుంది లేదా? అందువలన సూక్ష్మంగా ఉన్నటువంటి ఆకాశము స్థూలంగా ప్రకటమైంది. ఎలాగా? స్థూలంగా ఉన్నటువంటి ఆకాశం అంతా ఎలాగుంటుందంటే 50% అంటే సగభాగము ఆకాశతత్వం ఉంటే మిగతా సగభాగము వాయుతత్వము, అగ్నితత్వము, నీరుతత్వము, భూమితత్వము. దానిని స్థూలభూతమైనటువంటి ఆకాశము అంటారు. అంటే మనము సూక్ష్మభూతం నుంచి స్థూలభూతాలకు వచ్చామా లేదా? అదేవిధంగా సగభాగము వాయుభాగం ఉండి మిగతా సగభాగము 4 పార్ట్ 4 నుంచి వచ్చాయి. అదేవిధంగా ఇవన్నీ కూడాను సగభాగం. అందువల్ల ఇప్పుడు భూమి ఉన్నది కదా, భూమి తత్వం ఏంటంటే భాగము భూమి తన్మాత్రము, మిగతా సగభాగము 4 భూతముల నుంచి వచ్చినటువంటి తన్మాత్రలు కలిగ భూమి. సో భూమి 50% ఉన్నది కాబట్టి మనకి ఎలా కనిపిస్తుంది? స్థూలంగా భూమి కనిపిస్తుందా లేదా? అదనమాట. సో ఇప్పుడు ఆకాశం అంటే ఏంటి? సగభాగం ఆకాశము 1/8 ఎయిర్ అంటే గాలి, వాయువు 1/8 అంటే అగ్ని ఫైరు, 1/8 అంటే వాటరు, 1/8 అంటే ఎర్త్. ఈ 4 8 ప్లస్ 1/8 కలపండి, ఏమైంది? 1 అయిందా లేదా? 4 × 1/8 ఎంత అయిందమ్మా? 1/2. 1/2 ప్లస్ 1/2 1. అర్థమవుతుందమ్మా? అదేవిధంగా ఎయిర్ తీసుకుందాం. అంటే ఎయిర్ అంటే గాలి. మనం క్లోజ్ చేద్దాం. తర్వాత ఈ గాలి తీసుకున్నాం అనుకోండి, సగభాగము గాలి ఉండి మిగతా సగభాగం ఎక్కడి నుంచి వచ్చాయి? 4 పార్ట్లు 4 నుంచి వచ్చాయి. అప్పుడు పూర్తి స్థూలమైనటువంటి వాయువుగా మారింది. తర్వాత వాటర్ ఫైర్ తీసుకుంటాం, అగ్ని. అగ్ని సగభాగము అగ్ని తన్మాత్రము, మిగతా సగభాగము మిగతా 4 భూతం నుంచి వచ్చాయి. అప్పుడు స్థూలమైనటువంటి అగ్నిగా తయారయ్యింది. అదేవిధంగా నీరు సగభాగము నీరుగా ఉన్నటువంటి ఈ తన్మాత్రానికి, సగభాగము నీరుగా ఉన్నటువంటి తన్మాత్రానికి మరో సగభాగము 4 తన్మాత్ర నుంచి వచ్చాయి లేదా? చూడండి, వాటర్ నీరు అంటే 1/2 50% నీరు తన్మాత్రము, 4 భాగములు 4 తన్మాత్ర నుంచి వచ్చాయి. సో భూమి 50% భూమి ఉండి మిగతా 50% మిగతా 4 తన్మాత్ర నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇవేమయ్యాయి? స్థూల భూతములు. స్థూల భూతములకు ఏమంటారంటే పంచీకృత మహాభూతములు అంటారు. ఇప్పుడు ఈ శ్లోకములో మొదట ఏమున్నది? పంచీకృత మహాభూతములు. అంటే ఇవి సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ తన్మాత్రలు మిక్స్ అయినప్పుడు ఏర్పడినటువంటి వీటిని ఏమంటారంటే పంచీకృత మహాభూతములు. అమ్మా, ఇప్పటికి పంచీకృత మహాభూతముల వరకు వచ్చాం. ఏమంటున్నారు? పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం. ఇప్పుడు స్థూల శరీరం ఏదైతే ఉందో, మన స్థూల శరీరం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా సూక్ష్మ శరీరానికి ఇంక వెళ్ళలేదు, నెక్స్ట్ శ్లోకంలో వెళ్తాం. ఈ స్థూల శరీరము ఎలాగ ఏర్పడింది స్వామి అని అడిగారు మన పెద్ద ఆయన ఒక ప్రశ్న. అయితే నేనేం చెప్పానంటే పరమాత్మ నుండి వచ్చినటువంటి సూక్ష్మ తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సింగ్ అయ్యి స్థూలంగా ఏర్పడడానికి ఏమంటున్నామో పంచీకృత మహాభూతములు. ఈ పంచీకృత మహాభూతములు ఏవైతే ఉన్నాయో ఇవి స్థూలం. ఈ స్థూల 5 పంచమహాభూతములు ప్లస్ మీ కర్మ. ఇంతకు మునుపు మన వాసనల రూపంగా మన కర్మలు ఇక్కడ ఉన్నాయని చెప్పాను అవ్యక్తంగా. ఈ కర్మలు ఆధారంగా ఈ స్థూల పంచీకృత పంచభూతముల ఆధారంగా ఈ స్థూల దేహం వచ్చింది. అర్థమైందమ్మా? అందుకే సంభవం కర్మ సంచితం. కర్మ ప్లస్ 5 పంచ స్థూలభూతములు కలిపితే ఈ స్థూల శరీరం వచ్చిందనమాట.
అందుకే స్థూల శరీరము డైరెక్ట్గా పంచభూతాలుగా ఉండదు. ఎందుకు? దానికి కర్మ కూడా యాడ్ అయిందిగా. మీరు అడగాలి, 5 పంచభూతములు కలిపితే శరీరం అన్నారు కదా స్వామీజీ, మరి 5 పంచభూతాల్లాగా ఉన్నాయి, నా శరీరము నాకు కొంచెం తేడా ఉంది, కొంచెం మతలబ్తో హైనా హై నై మతలబ్ హై నై మతలబ్తో హై మతలబ్ క్యా? మతలబ్ ఏంటంటే పంచభూతములు 5 పంచభూతములకి కర్మ ఇంక యాడ్ చేయలేదు పంచభూతములు. ఆ 5 పంచభూతముల మిశ్రమానికి కర్మ మీ వాసనలుగా వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఈ కర్మఫలం యాడ్ అయింది అనుకోండి, స్థూల శరీరంగా మారుతుంది. అందుకే మీరు చూడండి, దేహత్యాగం అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి మనసు, బుద్ధి, ఆ ఇంద్రియములన్నీ కూడా వెళ్ళి దీంట్లో కలిసిపోతాయి. అప్పుడు ఈ స్థూల శరీరం అనేది దాంట్లో కర్మకు సంబంధించింది ఏం మిగలదు. అప్పుడేమవుతుంది? 5 భూతాల్లో కలిసిపోతుందా లేదా బాడీ? మళ్ళీ 5 భూతాల్లో కలిసిపోతుందా లేదా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు. ఎందుకంటే ఈ స్థూలంగా ఉన్న భూమితత్వం భూమిలో కలిసిపోతుంది, నీరు తత్వం నీరులో కలిసిపోతుంది, వేడి తత్వం వేడికి వెళ్ళిపోతుంది, లోపల ఉన్న గాలి గాలికి వెళ్ళిపోతుంది, ఖాళీ ఉన్న ప్రదేశము ఆకాశంలో కలిసిపోతుంది. ఏంటి స్వామీజీ మరి డెడ్ బాడీకి ఇమీడియట్గా 5 భూతాల్లో కలిసిపోతుందంటే కర్మ సహకరించట్లేదు, కర్మఫలం లేదు. కర్మఫలం అనేది వెళ్ళిపోయింది. కర్మఫలం వచ్చి పంచభూతాలు కలిస్తే స్థూల శరీరం ఉంటుంది. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? అయితే ఇంతకీ ఈ శరీరం యొక్క లాభం ఏంటి మనకి? ఏంటి దాని ప్రయోజనం? ఎందుకు? శరీరం అనేది సుఖ దుఃఖానం అంటే మన మనస్సులో కలుగుతున్నటువంటి ఫీలింగ్స్ ఆధారంగా మనకి సుఖాలు దుఃఖాలు కలుగుతున్నాయి కదా, మనసు ఏది కోరుకుంటుంది. అవన్నీ దేని ద్వారా మనం అనుభవిస్తున్నాము? త్రూ దిస్ బాడీ. ఈ శరీరం ద్వారా కదా. త్రూ దిస్ బాడీ. బిఎంఐ అంటే బాడీ కదా, ఇంద్రియములు బాడీ కదా. సో ఇవన్నిటికీ భోగ ఆయతనము అంటే సుఖము దుఃఖము అనుభవించడానికి. ఆయతనం అంటే ఇల్లు అని అర్థం. సుఖాలు దుఃఖాలు అనుభవించడానికి మీకు ఇల్లు ఏంటి? స్థూల శరీరం, ఈ బకెట్. సో సుఖ దుఃఖాలు అనేవి మనం అనుభవించాలంటే స్థూల శరీరం ఉండాలి వద్దా? అందుకే మనం చనిపోయినప్పుడు స్థూల శరీరం పోతుంది కాబట్టి అవి సూక్ష్మంగా ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అనుభవించడానికి మనిషి ఉండడు. అందుకే ఆ సుఖ దుఃఖాల ఆధారంగా మీకున్నటువంటి కర్మ ఆధారంగా మళ్ళీ ఇంకో శరీరం మీకు వస్తుంది. మళ్ళీ ఆ శరీరం వాడుకొని మళ్ళీ మీరు సుఖ దుఃఖాలు భోగములు ఈ యొక్క శరీరం ఆధారంగా ఇల్లు అనమాట. ఇది దీంట్లో ఈ ఇంట్లో ఉంటూ మీరు అనుభవిస్తారు. కాబట్టి ఈవేళ మనకి దీనికి భోగ ఆయతనం అంటారు. అంటే మీ యొక్క సుఖ దుఃఖాలనే ఎక్స్పీరియన్స్ అనుభవాలు పొందడానికి మీకు స్థూల శరీరం ఏంటి? ఇల్లు లాంటిది, ఆయతనం. ఓకేనా? ఈవేళ స్థూల శరీరం గురించి చెప్పాము. రేపు సూక్ష్మ శరీరం గురించి ప్రారంభిద్దాం. ఇవాళకి ఇక్కడితో ఈ క్లాస్ సమాప్తం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.